హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు తెలంగాణ టెట్‌కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ రిజల్ట్‌లో పేపర్ 1, పేపర్ 2 వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక మనము అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసాం కదా! అబ్జెక్షన్స్ రైజ్ చేసిన క్వెషన్స్‌కి మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవి కరెక్షన్ అయితే చేశారు. ఫైనల్ కీ కూడా మనకివ్వడం అయితే జరిగింది. రిజల్ట్‌తో పాటు ఫైనల్ కీ కూడా ఇచ్చారు. ముందు మనకి ఫైనల్ కీలో కొన్ని క్వెషన్స్‌కైతే యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు. కొన్ని క్వెషన్స్‌కి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని అబ్జెక్షన్ చేసినా గానీ వాటికి మార్క్స్ అయితే ఇవ్వలేదు. ఇక అబ్జెక్షన్ చేసిన వాటిలలో ఏ క్వెషన్స్‌కి మనకి మార్క్స్ ఇచ్చారు అనేదైతే చూద్దాము ఈ వీడియోలో. ఇది పేపర్ 1, పేపర్ 2 అన్ని షిఫ్ట్‌లలో జరిగిన వాళ్ళందరివి ఏ క్వెషన్స్‌కి మనకి మార్క్స్ ఇచ్చారు అనేదైతే చూద్దాము. ఇక ఫస్ట్ చూడండి పేపర్ 1, పేపర్ 1లో ఉన్నటువంటి 8థ్ రోజు ఫస్ట్, సెకండ్ షిఫ్ట్, 9థ్ రోజువి 11థ్ ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ ఈ పేపర్స్ అన్నిటికి సంబంధించి మనకి ప్రతి షిఫ్ట్‌లో కొన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతే జరిగాయి. కొన్ని షిఫ్ట్‌లలో మనకి 4 మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి. కొన్ని షిఫ్ట్‌లలో 2 మార్క్స్, కొన్ని షిఫ్ట్‌లలో 1 మార్కు యాడ్ అవ్వడం అయితే జరిగింది. అయితే మనకి పేపర్ 2లో మ్యాథ్స్, సోషల్ ఈ రెండిటికి సంబంధించి సోషల్‌లో కూడా కొన్ని షిఫ్ట్‌లలో 1 మార్క్ యాడ్ అయింది. మ్యాథ్స్‌లో కొన్ని షిఫ్ట్‌లలో 1 మార్క్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. కొన్ని షిఫ్ట్‌లలో 2 మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి. ఆ క్వెషన్స్ ఏంటనేదైతే చూద్దాము. ఇక మీకేమన్నా డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో ఒక మేడమ్ అయితే మెసేజ్ అయితే చేశారు. హ్మ్. రిజల్ట్ ఆమెకైతే నాట్ డేటా ఫౌండ్ అనైతే చూపిస్తుందంట. ఎవరికైనా గానీ అలా జరిగితే గిన కామెంట్ అయితే చేయండి. మీరు రిజల్ట్ చూసుకునేటప్పుడు రిజల్ట్‌లో మీ హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ పేపర్ ఏ పేపర్ అనేది మీరు ఫస్ట్ పేపరా? సెకండ్ పేపరా? అనేది కరెక్ట్‌గా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు క్వాలిఫై అయినా, అవ్వకపోయినా మీకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు చూయించడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ఈ క్వెషన్స్ ఏంటనేదైతే చూద్దాము. ఇది 11థ్ రోజు జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్‌లో క్వెషన్ అండి ఇది. పేపర్ 1కి సంబంధించింది. ఈ క్రింది వాటిలో బాలల హక్కులు అనే పాఠ్యాంశానికి సరిపోయే ఇతివృత్తాన్ని గుర్తించండి. దీనికైతే మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే మల్టిపుల్ కరెక్ట్ అంటే ఈ క్వెషన్ అందరికీ ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. 11థ్ షిఫ్ట్‌లో ఒక మార్క్ అయితే యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా మనకి ఈ మొత్తం క్వెషనే మిస్టేక్ ఉన్న వాటికి మాత్రము యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఉన్న వాటికి మాత్రము మనకి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. కొన్ని క్వెషన్స్‌కి మనకి ఒక ఆన్సర్ కరెక్ట్ ఉంటే ఆ ఆన్సర్స్‌కి కరెక్షన్ అయితే చేశారు. ఇది ఏ ఒక క్వెషన్ 11థ్ రోజు జరిగినటువంటి మెథడాలజీలో ఒక క్వెషన్ ఇది. మనకి సెకండ్ షిఫ్ట్‌వి. ఇది కూడా చూడండి పల్లా దుర్గయ్య రాసినటువంటి ఖండకావ్యం 'పాలవెల్లి గంగిరెద్దు' ఇది ఆల్రెడీ మనకి ఇనిషియల్ కీలోనే ఇవ్వడం అయితే జరిగింది. దీనికొక మార్క్ అయితే వచ్చింది. మొత్తం 2 మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక నానుడులు, పలుకుబడులు పిలువబడేది. ఇది మనము అబ్జెక్షన్ అయితే రైజ్ చేశాం కదా! అబ్జెక్షన్ రైజ్ చేసినందుకు దీన్ని కీలో కరెక్షన్ అయితే చేసి మనకి జాతీయాలు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూడండి వందనాలు, వందనాలు, అభినందన చందనాలకు కూడా మనం అబ్జెక్షన్ అయితే రైజ్ చేశాము. దాంట్లో శేషం లక్ష్మీనారాయణకి కూడా మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తము 11థ్ షిఫ్ట్ వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ 11థ్ రోజు జరిగిన వాళ్ళకి మొత్తం 4 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఇక 11థ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అయితే ఏమైతే యాడ్ కాలేదు. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా యాడ్ అయ్యుంటే గిన కామెంట్ అయితే చేయండి. 11థ్ రోజు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు. ఇక 11థ్ రోజు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మనకి ఈ క్వెషన్ చూడండి. దీనికి ఇది కూడా మనమైతే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయడం అయితే జరిగింది. 1/4 అనేది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు కాబట్టి, మనకి ఇక్కడ చూడండి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఇవి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే మనకి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక మ్యాథ్స్‌లో ఒక క్వెషన్ ఇంకా ఇక ఇది కూడా
శ్రవణ లోపానికి గల కారణాలను సరైన వాటిని గుర్తించండి అనేది ఇచ్చారు. ఈ క్వెషన్ మొత్తం మిస్టేక్ ఉంది కాబట్టి దీనికి కూడా అందరికీ యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నైన్త్ షిఫ్ట్ వాళ్ళకి 2 క్వెషన్స్‌కి మనకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే ఒక క్వెషన్ యాడ్ స్కోరు, ఒకటి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ చూడండి ఎయిత్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి, ఎయిత్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి, ఇది ఎయిత్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్. దీంట్లో కూడా మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో రక్త ప్రసరణ వ్యవస్థ పాఠాన్ని బోధించేటప్పుడు ప్రక్రియలు లేదా క్రమాలను అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రభావంగా ఉపయోగించగల బోధనోపకరణం ఏమిటి అనేది ఇచ్చారు. ఫ్లాష్ కార్డులు, ఫ్లాష్ చార్ట్‌లు, చిత్రాల పట్టీలు ఇవి దీనికైతే ఇచ్చారు. ఎయిత్ రోజు సెకండ్ షిఫ్ట్ అండి ఇది. ఇక షాజహాన్‌కి సంబంధించిన ఇది షాజహాన్. ఇది మనకి ఇంతకు ముందే దీనికైతే ఆన్సర్ అయితే ఇచ్చారు. 40 స్తంభాల మందిరాన్ని ఇలా కూడా పిలుస్తారు అని ఇచ్చారు కదా! ఈ క్వెషన్‌కి మనకి ఇనిషియల్ కీలోనే కొన్ని కరెక్షన్స్ అయితే చేసి మనకి ఇచ్చారు. ఇక ఇనిషియల్ కీ తర్వాత ఫైనల్ కీలో మళ్ళీ అబ్జెక్షన్ చేసిన వాటికి కొన్నిటికైతే ఇచ్చారు. ఇది హరప్పా ప్రజల ఈ దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. దీంట్లో చూడండి ఇది కూడా మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే దీంట్లో మార్క్స్ అయితే వస్తాయి. ఇక ఇంగ్లీష్‌లో చూడండి. ఇంగ్లీష్‌లో కూడా ఇది ఇంతకు ముందే మనకి ఆహ్, ఇవ్వడం అయితే జరిగింది. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ షిఫ్ట్ వాళ్ళు, ఎయిత్ రోజు జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఈ పేపర్‌లో మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ షిఫ్ట్, ఎయిత్ రోజు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి చూడండి. మానవుని గుండెలోని ఏ గదిలోని రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది అనేది ఇచ్చారు గదా! కుడి కర్ణిక, కుడి జఠరిక. ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మార్క్స్ అయితే ఇచ్చారు. అవి 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇదే చూడండి మనకి ఈ క్రింది వాటిలో బాలల వేధింపు రకాన్ని గుర్తించండి అని ఇచ్చారు. దీనికి కూడా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇది మ్యాథ్స్‌కి సంబంధించిన థర్డ్ షిఫ్ట్‌లోని థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి థర్డ్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఆర్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు ఒక మార్క్ అయితే ఇది మ్యాథ్స్ క్వెషన్ అండి. మ్యాథ్స్ పేపర్‌లో ఉన్న వాళ్ళది పేపర్ 2కి సంబంధించింది. ఇక సోషల్‌లో మనకి చెప్పాను కదా! ఆల్రెడీ షిఫ్ట్ 2లో మనకొక ఇది ఫిఫ్త్ రోజు జరిగిన షిఫ్ట్ 2లో ఒక మార్క్ అయితే యాడ్ అయింది. ఇదేమో సిక్స్త్ రోజు చదివినటువంటి మార్నింగ్ షిఫ్ట్‌లో ఒక బిట్ తెలుగులో. ఇదేమో సిక్స్త్ రోజు జరిగిన ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కి సంబంధించినవి 2 వచన కవిత, మినీ కవిత అని ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగా మనకి సిక్స్త్ రోజు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 2 క్వెషన్‌లు. ఒకటి యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు. ఇనిషియల్ కీలో నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఇక నగర గీతకు సంబంధించిన తెలుగుకు సంబంధించిన ఒక క్వెషన్. మనకి సిక్స్త్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 2 క్వెషన్స్ యాడ్ అయ్యాయి. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఒక క్వెషన్ అయితే మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇక ఫిఫ్త్ రోజు జరిగిన వాళ్ళకి సెకండ్ షిఫ్ట్‌లో ఒక క్వెషన్‌కి మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకైతే ఎలాంటి స్కోర్ మాత్రం యాడ్ కాలేదు. కొన్ని షిఫ్ట్‌లలో మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. కొన్ని షిఫ్ట్‌లలో అబ్జెక్షన్స్ రైజ్ చేసిన మార్క్స్ అయితే ఇయ్యలేదు. ఇక పేపర్ 1లో కొన్ని మనము అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసాం కదా! సైన్స్‌లో ఒక క్వెషన్, మ్యాథ్స్‌లో ఒక క్వెషన్ వాటికైతే మార్క్స్ అయితే ఇవ్వలేదు. మీలో ఎంతమంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు? మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన క్వెషన్స్‌కి మార్క్స్ ఇచ్చారా? లేదా? అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే రిజల్ట్ వచ్చాయి కదా! ప్రీవియస్‌గా టెట్ రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మార్క్స్ ఎక్కువ రావడానికి మళ్ళీ టెట్ అయితే రాయడం అయితే జరిగింది కదా! మీకు ప్రీవియస్ దానికి ఇప్పటికి మీకు ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారు అనేదైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మేము మీకు రిప్లై అయితే ఇస్తాము. ఇంకా వీడియో ఇంతే అండి. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన మనకి ఫైనల్ కీలో వచ్చిన మార్పులు ఇవే.
మీకెన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇక మా ఛానల్‌లో తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో తెలుగుకు సంబంధించిన కంటెంట్ అయితే స్టార్ట్ చేశాము. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని విజిట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఛానల్‌లో ఉంది. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.